చెప్పండి చెప్పండి చెప్పండి. వినిపిస్తుందండి? మాట్లాడండి. యా నేను అందుకనే ఏం చెప్తున్నా అంటే, మనకి ఒక చట్టం ఉంది, రాజ్యాంగం ఉంది, రూల్ ఆఫ్ లా ఉంది. ఎవరైనా కానీ రూల్ ఆఫ్ లాకి లోబడే పని చేయాల్సి ఉంటుంది. ఎవరైనా కానీ ఆ చట్టాన్ని వాటిని అతిక్రమించినప్పుడు ఖచ్చితంగా శిక్ష అర్హులే. ఇక్కడ ఏమయ్యాడు సాయి కృష్ణ అనేది ఇప్పుడు పెద్ద సమస్య. చనిపోయాడా, బతుకున్నాడా, చనిపోతే ఎక్కడ చనిపోయాడు, ఎవరు చంపేశారు, ఇవన్నీ కూడా అనేక ప్రశ్నలు మన ముందు ఉన్నాయి. ఇంకే ప్రశ్నలు ఏం లేవండి. రిమాండ్ రిపోర్ట్ లో ఉంది. రిమాండ్ రిపోర్ట్ లో వాళ్ళు మెన్షన్ చేశారు కదా నో మోర్ అని. ఎస్ అదే చెప్తున్నాను సార్. నో మోర్ అనేది నో మోర్ అయినప్పుడు ఆయన బాడీ దొరకాలి కదా. ఆయన అదే కదా వీళ్ళు చెప్పట్లేదు. ఇప్పుడు అదే వీళ్ళు చెప్పట్లేదు. ఏమవుతుంది ఇప్పుడు ఈ రోజు సిఐ మీద మర్డర్ కేసు పెట్టారు. మర్డర్ కేసు కిందనే ఆయన అరెస్ట్ చేశారు. ఇంట్రాగేషన్ లో సిఐ పాత్ర ఏమిటి, లేదా ప్రైవేట్ వ్యక్తుల పాత్ర ఏమిటి, లేదా మిగతా సాధారణ కానిస్టేబుల్స్ పాత్ర ఏమిటి, వీళ్ళందరూ ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. మీరు ఇందాక ఒక ఆర్ఎంపీ డాక్టర్ను కూడా ప్రస్తావించారు. వీళ్ళందరూ కూడా తెలిసి ఉండాలి కదా. చంపేసిన తర్వాత, ఆయన చనిపోయిన తర్వాత ఎక్కడికి తీసుకెళ్ళారు, ఆయన శవం ఇక్కడ ఏమిటి, మనం శవం దొరికిందాక ఎవరిని కూడా దోషులుగా చేయడం అనేది సహజంగా కనిపించదు మన యొక్క చట్టాల్లో. కాబట్టి దొరకాల. ఈరోజు కొంతమంది సరెండర్ అయ్యారు, వాళ్ళు వాలంటరీగా సరెండర్ అయ్యారు. వాళ్ళని ఇన్వెస్టిగేషన్ చేయాలా, చేసిన తర్వాత వారు చెప్పే సమాధానం ఏమిటి, వారి శవం దొరుకుతుందా, ఎక్కడ దొరుకుతుంది, ఇవన్నీ కూడా ఈరోజు మన ముందుండే ప్రశ్నలు. కానీ మనకు చాలా స్పష్టంగా చట్టాలు ఉన్నాయి, మనకి రూల్ ఆఫ్ లా ఉంది, మనకి కోర్టులు ఉన్నాయి, న్యాయస్థానాలు ఉన్నాయి. వాటి ప్రకారమే జరగాలి. ఎవరు కూడా చట్టాన్ని మాట్లాడండి. ఎవరు కూడా చట్టాన్ని వాళ్ళ చేతుల్లోకి తీసుకునే అవకాశం ఉండదు. ఎంత దుర్మార్గుడు అతని మీద క్రిమినల్ కేసులు ఉన్నాయి. కానీ ఇక్కడ ఆందోళన కలిగించే విషయం ఏంటంటే, సిఐ గారిని అరెస్ట్ చేస్తున్నప్పుడు పెద్ద ఎత్తున మహిళలు ఆయన ఇంటి దగ్గరకు వచ్చి ఆయనకి మద్దతు పలకవలసిన అవసరం ఏమిటి అంటే, ఈ మహిళలందరూ కూడా ఆ యొక్క సాయి కృష్ణ బాధితుల, ఆ కుటుంబాలు సాయి కృష్ణ చేసిన దుర్మార్గాలకి ఏమైనా బాధితుల, ఇవన్నీ కూడా మన ముందుండే ప్రశ్నలు. నేనేమంటున్నా, ఏది ఏమైనా ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. ప్రభుత్వం ఎక్కడ ఎటువంటి వాటికి లొంగకుండా ఏ స్థాయిలో ఉన్న వారైనా కానీ శిక్షించబడతారు. ఇందులో అటువంటి అనుమానం లేదు. ఇది క్వశ్చన్ ఆఫ్ టైం. ఈరోజు ఈ విషయంలో భిన్నాభిప్రాయాలు ఉన్నాయి. ఇందాక మన వారు ప్రస్తావించినట్టుగా సివిల్ సొసైటీయే డివైడ్ అయి ఉంది, పౌర సమాజమే డివైడ్ అయి ఉంది. కొంతమంది ఏమి అన్ని తప్పులు చేసిన వాడిని చంపేస్తే తప్పులేదు కదంటారు. ఇంకొంతమంది లేదు, చట్ట ప్రకారం నడవాలంటారు. సో సివిల్ సొసైటీ, పౌర సమాజమే విభజన ఉంది. కానీ ఏదైనా కానీ మనకు ఒక ఓకే రైట్. ఓకే జూపూడి గారు. వర్మ గారు, మీకు 99 ప్రేక్షకులకి, అదేవిధంగా డిబేట్ లో ఉన్నటువంటి పెద్దలు ఆంజనేయ రెడ్డి గారు, రాజ్యాంగం ఉంది మనకు. ఓకే 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 ఆంజనేయ రెడ్డి మాట్లాడండి సార్. జూపూడి గారు తర్వాత